సో ఇప్పుడైనా మీరు అంటే మీ భార్యకు సంబంధించి ఒకవేళ తను సర్ది చెప్పినా తను కామ్ డౌన్ అయినా కలిసేందుకు సిద్ధంగానే ఉన్నారు, కలిసి ప్రయాణించేందుకు? నాకు యాక్చువల్గా హోప్స్ లేవు సార్ తన మీద. బట్ మేబీ ఇన్ కేస్ తను మారితే, ఎందుకంటే మీరు అన్నట్టుగా మీకు డివోర్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అనేది మీ ఇద్దరు అంటే మీ మాటలు నాకు అర్థమవుతుంది. దానికి సంబంధించి ఒకవేళ తను వస్తా ఉంటున్నారు 1 అవర్లో, చూద్దాం. ఒకవేళ తను వస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఒకవేళ తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కలిసి నడిచేందుకు సిద్ధమేనా మీరు? ఇదే టైప్లో కంటిన్యూ అయితే మాత్రం కలిసి నడిచేందుకు సిద్ధంగా లేను సార్. అదే తను మేబీ మారితే ఒక అందరిలాగా అందరు ఒక వైఫ్ ఎలా ఉండాలో, ఒక నార్మల్ లేడీ బయట ఉమెన్ ఎలా ఉంటుందో తను అలా ఉంటే కనుక వీ కెన్ కన్సిడర్. రైట్. సో మీరు అన్నారు అంటే పెళ్ళైన టైంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తూ ఉంటారు కదా. సో మీరు చెక్ చేసుకున్నారా అవన్నీ? మీకు అప్పుడు అంత బాగా అనిపించింది? అలాంటివి ఏం చెక్ చేయలేదు. అది కేవలం మేము ఒక ఆయన్ని నమ్మి మోసపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఆయన చెప్పడం ఏంటంటే అమ్మాయి చాలా మంచిది, చాలా పద్ధతి గలది, కుటుంబంలో ఆమె ఉంటే చాలా బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడి మమ్మల్ని ఒప్పించాడండి. ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని ఒప్పించాడు అనమాట అండి. అసలు మేము అది నమ్మాము నిజంగా, ఎందుకంటే అతను మాకు బంధువే అవుతాడు కాబట్టి నమ్మి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం జరిగిందండి. నిజానికి అది ఆ విధంగా మోసపోయామే తప్ప ఆమె గురించి ఎటువంటి ఎంక్వైరీలు చేయలేదండి. మేము ఏ ఎంక్వైరీ చేయలేదు. అమ్మాయి గురించి ఆ గుణగణాలు చెప్పాడు. ఇక కాలేజీకి వెళ్తుందంటే ఇంటి దగ్గర తల ఉంచితే కాలేజీలో తీరుస్తుంది, మళ్ళీ కాలేజీ దగ్గర తల ఉంచితే ఇంటికి వచ్చి తల ఎత్తుతుంది, అంతే తప్ప ఇంకేమీ ఉండదని అన్నారు. కానీ అంటున్న సందర్భంలో మీరు మల్టిపుల్ టైమ్స్కి పోలీస్ అప్రోచ్ అయిన సందర్భంలో ఏంటి తన రియాక్షన్ ఏంటి? ఇంటికి వెళ్ళేవారా లేకపోతే తన దగ్గరికి అంటే ఇంటికి వెళ్ళేవారా లేకపోతే మళ్ళీ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేవారా? ఒకవేళ వెళితే తన రియాక్షన్ ఎలా ఉండేది? పోలీసులు కాంటాక్ట్ అయ్యారని తెలిసిన తర్వాత? పోలీసులు కాంటాక్ట్ అయ్యారని తనకి అప్పుడు తెలియదు సార్. నేను అప్రోచ్ అయ్యి ఎప్పుడైతే అక్కడ నుంచి నాకు వాళ్ళు నేను హెల్ప్లెస్ ఇక్కడ అనే అర్థమైందో నేను సైలెంట్గా ఇంటికి వెళ్ళాను తప్ప నేను తనకి తెలియనివ్వలేదు పోలీసులు కాంటాక్ట్ అయినట్టు. ఇప్పుడు రీసెంట్గా తనకి అర్థమైనట్లుంది. నేను వేసిన కంప్లైంట్స్ ఇదిగో చూస్తున్నారు కదా, ఇన్ని కంప్లైంట్స్ అయితే వేశాను, ఒక కంప్లైంట్ అయితే రిజెక్ట్ అయ్యి వచ్చింది ఆల్వాల్ పోలీస్ స్టేషన్ నుంచి. సో ఇవన్నీ మేబీ రిజెక్ట్ అయింది. నేను వేసిందండి. నేను నా మొదటి నుంచి ఇప్పుడు జరిగిన విషయాలన్నీ దానిలో ఒక ఆర్డీఓ గారికి రాశాను అన్నమాట అండి. ఆర్డీఓ గారికి రాస్తూ అయ్యా మాకు ఇలా జరిగింది, మాకు న్యాయం చేయాలని చెప్పి ఆయనకి పెడుతూ ఇక్కడ పోలీస్ స్టేషన్కి అక్కడ అలాగే గుంటూరులో పోలీస్ స్టేషన్లకి పంపించానండి. రైట్. మీరు అన్నారు అంటే ఇంటికి సంబంధించి ఇష్యూ అంటూ కూడా. సో ఆ సందర్భం అంటే ఇంటి గురించి ఇష్యూ అని తెలిసిన తర్వాత మీ కోడలతో మాట్లాడే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఇదే కదమ్మా? లేదండి, కోడలతో మాట్లాడే ప్రయత్నం అసలు ఏం చేయలేదండి మేము. ఎందుకని? ప్రయోజనం లేదని మాకు బాగా తెలుసండి. ఎందుకంటే ఆమెతో మాట్లాడటం అనేది మొదట్లోంచి జరిగింది, స్టార్టింగ్లోనే జరిగింది కదా. అప్పుడు వాళ్ళు ఒక పెద్ద గుంపును వేసుకుని వచ్చారు వాళ్ళ వైపు నుంచి. వాళ్ళు వచ్చి మా ఇంటి మీదే వచ్చి గట్టిగా అరిచేసి కేకలు పెట్టి నానా రభసా చేశారు. ఇదంతా ఇష్యూ అయిపోయింది. ఏంటంటే వాళ్ళు ఫైనల్గా తేల్చేది ఏంటంటే మా అమ్మాయిని ఏదైనా చేస్తుంది, మీరు మాత్రం సర్దుకోవాలంతే అన్నట్టుగా ఉంది తప్ప ఆ అమ్మాయికి ఎటువంటి బుద్ధి చెప్పడం కానీ అమ్మాయి ఎలా ఉండాలి, ఒక భర్తకు ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకోవాలి అనేది చెప్పేది ఏం లేదండి. ఆ అమ్మాయి వర్షంలో అమ్మాయి అలాగే ఉంటుంది అంతే. అమ్మాయి ప్రవర్తనే అంత, నా తీరే అంత, ఆమె తీరే అంత అన్నట్టుగా వాళ్ళు చెప్పి వెళ్ళిపోయేవాడు అంతే తప్ప. మీ నాన్నగారు ఎడ్యుకేటెడ్, మీరు ఎడ్యుకేటెడ్, సో లీగల్గా చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే లీగల్గా డివోర్స్ వేకే వెళ్ళాల్సిన అవసరం లేదు, కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి లీగల్గా అప్రోచ్ అవ్వచ్చు. ఇది మీ థాట్కి రాలేదా లేకపోతే అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నారా? కౌన్సిలింగ్ అంటే ఈవెన్ పెద్దవాళ్ళతో మాట్లాడడం కూడా ఈజ్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కదా. ఐ మీన్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే మీరు అన్నట్టు ఫస్ట్ టైం ఎప్పుడైతే కౌన్సిలింగ్ పెద్దవాళ్ళతో మీరు అన్న ప్రకారం కరెక్ట్, బట్ అక్కడ మీకు
న్యాయంగా జరగట్లేదు. అవును. మీకు అక్కడ సక్సెస్ అనిపించకపోతే లీగల్ గా అప్రోచ్ అవ్వచ్చు కదా. ఇదే మల్టిపుల్ టైమ్స్ జరిగింది. అంటే ఒకసారి కాదు, కౌన్సిలింగ్ అనేది పెద్దల సైడ్ నుంచి వాళ్ళ పెద్దలు మా పెద్దవాళ్ళు ఒక 2-3 టైమ్స్ కూర్చున్నారు. ఇంకా నేను ఒక్కడనే విడిగా తన పెద్దవాళ్ళ దగ్గర మాత్రమే ఒక 2-3 టైమ్స్ కూర్చుని ఉన్నాను. సో కానీ ఎందుకంటే మీ నాన్నగారు చెప్తున్న మాటల ప్రకారం వాళ్ళతో కూర్చున్నప్పుడల్లా అంటే మీ భార్య గౌతమికి నచ్చజెప్పిన ప్రయత్నం కాదు, మీరే అడ్జస్ట్ అవ్వాలి అని వాళ్ళు అంటున్నప్పుడు సో మీకు అర్థమై ఉండాలి. సో ఇది ఇక్కడి నుంచి దాటాలి, లీగల్గా అప్రోచ్ అయ్యి, లేకపోతే ఒక కౌన్సిలింగ్ అనేది బియాండ్ వెళ్ళాలి అని అనిపించలేదు ఎప్పుడు? ఎందుకంటే మీ నాన్నగారు చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే కనుక తనను సపోర్ట్ చేసుకొస్తున్నారు. అఫ్కోర్స్ ఎవరైనా సపోర్ట్ చేసుకొస్తారు, బట్ కౌన్సిలింగ్కి సంబంధించి కూడా ఎందుకంటే లీగల్గా కౌన్సిలింగ్కి వెళితే థర్డ్ హ్యాండ్కి వెళ్తే కనుక ఒక ప్రాపర్ వే ఉంటుంది, డిస్కషన్ జరగచ్చు, కౌన్సిలింగ్ జరగచ్చు. ఇది రాలేదా మీకు? ఇది ఆలోచన రాలేదా? ఈ ఆలోచన అయితే నేను లీగల్గా కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు అన్నది నాకు అంత ఇది లేదు. బట్ మా కొలీగ్స్ సజెస్ట్ చేశారు, కానీ నాకు ఆ వే ఆఫ్ అప్రోచ్ కూడా తెలియదు. సో నేను అప్పుడైతే అలా ట్రై చేయలేదు, ఆ టైప్లో ఏం ట్రై చేయలేదు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే పోలీస్ అనే కాదు, కానీ నాకు ఒకటైతే అర్థమైంది, మనకి లాస్ సపోర్ట్ అనేది తక్కువ, మెన్ సైడ్ లా సపోర్ట్ అనేది తక్కువ అనేది తెలిసే నేను ఇంకా డిసప్పాయింటెడ్గా ఉండి ఇప్పుడు ఈరోజు ఇంత క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా చేస్తే అట్లీస్ట్ నా ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేసి నాకు ఏమన్నా సపోర్ట్ చేస్తారేమో, ఏమన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.